సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే నెత్తుర్నే ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. హలో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే దేవర గ్లిమ్స్ అయితే చూసాను, చాలా బాగుంది. నాకైతే సముద్రంలో గ్రాఫిక్స్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద అయితే కామెంట్లు అయితే మెన్షన్ చేయండి. అనిరుద్ ఏంది మ్యూజిక్ కొడతాడేమో కానీ లాస్ట్కి కొట్టిన ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది, కిరాక్ ఉంది. దేవరంలో అయితే మ్యూజిక్ స్టార్టింగ్ ఇంగ్లీష్ తోటి ఇట్లా ద సీ ఫుల్ ఆఫ్ బ్లేడ్ ఇంగ్లీష్ ఒక థీమ్ సాంగ్ ఉన్నది. స్టార్టింగ్ అయితే చాలా బాగుంది. వాళ్ళ సరిగ్గా వినకపోతే మళ్ళీ వినండి, చాలా బాగుంది. మొత్తం సముద్రం మొత్తం. ఇంకా లాస్ట్కి ఎన్టీఆర్ ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ అయితే నాకైతే కిరాక్ చాలా బాగానే ఉంది. నాకేమనిపిస్తుంది అంటే ఈ మూవీలో ఈ ఫైట్ ఉంటుందో ఉండదో జస్ట్ గ్లిమ్స్ కోసం ఈ ఫైట్ని అయితే డిజైన్ చేశారనిపిస్తుంది. చూద్దాం మూవీ రిలీజ్ అయినాక మూవీలో ఈ ఫైట్ ఉంటుందా ఉండదా, మీరు ఏమనిపిస్తుంది అయితే కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఈ మూవీలో ఈ ఫైట్ ఉంటుందా ఉండదా అని. నాకు తెలిసి మూవీ అయితే ఫుల్ ఆఫ్ యాక్షన్ మసాలా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఉంటేనైతే ఆడియన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మైండ్ సెట్ ఎగిరిపోద్ది. ఆ లెవెల్లో స్టోరీ ఉన్నది అనుకో, మళ్ళీ ఎన్టీఆర్కి అయితే 1000 కోట్లు కలెక్షన్స్ పక్కా అని చెప్పుకోవచ్చు. ఇది ఎన్టీఆర్కి ఒక బిగ్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బిగ్ అంటే బిగ్, మొత్తం పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్లో ఈ మూవీ చాలా బాగా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కానీ ఈ గ్లిమ్స్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.